ఒక ఇంట్లో దారుణమైన హత్య జరిగింది. అంటే పోలీసుల విచారణ మొదలవుతుంది. అక్కడ నిందితుడి ఇంట్లో కొంత డబ్బు దొరుకుతుంది. అలాగే ఫోన్ కాల్ రికార్డులు, ఒక రక్తపు మరకలున్న చొక్కా. ఇవన్నీ దొరకగానే ఇంకేముంది, కేసు క్లోజ్ అని ఎవరైనా అనుకుంటారు కదా. అవును, సాధారణంగా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అసలు ఆ హత్య చేసింది బాధితురాలి సొంత భర్త లాదులాల్. తను ఆ నేరం చేసి పూరన్మల్ అనే ఒక పేద కూలీ మీదకు చాలా తెలివిగా నెట్టేశాడు. అంటే కేవలం ఇంట్లో కొంత డబ్బు, ఫోన్ రికార్డులు దొరికినంత మాత్రాన పోలీస్ విచారణ ఒక వ్యక్తికి జీవిత ఖైదు విధించేలా చేయగలదా? నిజంగా ఇది చాలా భయపెట్టే విషయం. ఒక అమాయకుడి జీవితం నాశనమయ్యే పరిస్థితి ఇది. అదే కదా. ఇది ఎలా ఉందంటే అసలా పూర్తి చిత్రం చూడకుండా పజిల్ ముక్కలను బలవంతంగా అతికించడం లాంటిది. ఈనాటి మన సమగ్ర పరిశీలన లక్ష్యం కూడా అదే. ఖచ్చితమైన సాక్ష్యాధారాలు, చట్టాలు ఎంత అవసరం అనేది ఈ ఉద్వేగభరితమైన వాస్తవకథ ద్వారా విశ్లేషిద్దాం. తప్పకుండా. ఎందుకంటే ఈ కేసులో మనం గమనిస్తే ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. ఇదంతా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, అంటే సందర్భోచిత సాక్ష్యాలపై ఆధారపడిన కేసు. రైట్. అంటే ఎవరూ చూడలేదు కాబట్టి దొరికిన ఆధారాలతోనే లింక్ చేయాలి. కరెక్ట్. ఇక్కడే సుప్రీంకోర్టు నిర్దేశించిన పంచశీల సూత్రాలు అనేవి తెరమీదకొస్తాయి. ఈ సాక్ష్యాల గొలుసు ఎంత పక్కాగా ఉండాలంటే ఆ నిందితుడి నిర్దోషిత్వానికి ఏ మాత్రం ఆస్కారం ఇవ్వకూడదు. అంటే ఆ చుక్కలను కలుపుకుంటూ వెళ్తే వేరే ఏ అనుమానానికి తావు ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ. ఏ చిన్న గ్యాప్ వచ్చినా ఆ కేసు నిలబడదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎత్తిచూపిన పోలీసుల దర్యాప్తులోని 3 ఘోరమైన తప్పుల గురించి మనం మాట్లాడుకుంటే. అవును, ఆ తప్పులు వింటుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మొదటిది ఆ డబ్బు విషయం. పూరన్మల్ ఇంట్లో ఒక 46,000 పైచిలుకు డబ్బు దొరికింది కదా. అవును. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 27 కింద ఆ డబ్బు చూపించి అతనే హంతకుడు అని పోలీసులు ఫిక్స్ చేశారు. కానీ కేవలం డబ్బు దొరికినంత మాత్రాన ఆ డబ్బుకు ఆ జరిగిన నేరానికి ఖచ్చితమైన సంబంధముందని నిరూపించలేరు. నిజమే కదా. ఒక పేదవాడి ఇంట్లో డబ్బు ఉంటే అది నేరం చేసి సంపాదించినదే అని ముద్ర వేయటం ఎలా కరెక్ట్ అవుతుంది? అదే సుప్రీంకోర్టు కూడా అడిగింది. ఆ కరెన్సీ నోట్లు ఖచ్చితంగా బాధితురాలివే అనటానికి ఏమైనా ఆధారాలున్నాయా అని. పోలీసులు ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. అంటే ఆ లింక్ మిస్ అయింది. సరే, మరి ఆ రక్తపు మరకులున్న చొక్కా సంగతేంటి? అది చాలా బలమైన ఆధారం కదా. ఇక్కడే పోలీసుల అతిపెద్ద తప్పు బయటపడింది. అదే సాక్ష్యాధారాల భద్రతా గొలుసు, అంటే చైన్ ఆఫ్ కస్టడీ అంటారు. ఆ చొక్కాను ల్యాబుకు పంపే క్రమంలో మల్ఖానాలో, అంటే పోలీసుల స్టోర్ రూమ్ రిజిస్టర్లలో తేదీలు పూర్తిగా తప్పుగా నమోదు చేశారు. అబ్బా, అంటే ఆ చొక్కా ఎవరి దగ్గర ఎప్పుడుందో లెక్కలేదు. అవును. ఆ భద్రతా గొలుసు ఎప్పుడైతే తెగిపోయిందో మధ్యలో ఎవరైనా ఆ చొక్క మీద రక్తం పూశారా అన్న అనుమానం వస్తుంది. దానివల్ల ఫొరెన్సిక్ రిపోర్టుకు చట్టపరమైన విలువ లేకుండా పోయింది. ఓహో, ఒక ప్యాకేజ్ స్టాంపర్ అయితే మనం ఎలా రిజెక్ట్ చేస్తామో అలా అన్నమాట. ఖచ్చితంగా. ఇక మూడవది సెక్షన్ 65(b)కి సంబంధించిన డిజిటల్ సాక్ష్యం, కాల్ లాగ్స్ లాంటివన్నమాట. రైట్. ఆ కాల్ లాగ్స్ వ్యవహారమే కదా. పోలీసులు ఏకంగా టెలికాం సిబ్బందిని కోర్టుకు తీసుకొచ్చి మౌఖిక సాక్ష్యం చెప్పించారు. అవును, కాని అది చట్టం ముందు నిలబడదు. కాల్ లాగ్స్ లాంటి డిజిటల్ సాక్ష్యాలకు తప్పనిసరిగా ఆ 65(b) ధృవీకరణ పత్రం ఉండాల్సిందే. కేవలం ఒక వ్యక్తి వచ్చి చెప్పినంత మాత్రాన ఆ తప్పనిసరి పేపర్ వర్క్ను బైపాస్ చెయ్యలేరు. ఓహో, అంటే సరైన రసీదు లేకుండా డిజిటల్ వస్తువును వాడటం లాంటిదన్నమాట. అవును, కరెక్ట్. ఆ కాగితం ఉంటేనే ఆ ఎలక్ట్రానిక్ రికార్డును ఎవరూ మార్చలేదని కోర్టు నమ్ముతుంది. అబ్బా, అంటే ఏమాత్రం లూప్ హోల్స్ ఉన్నా కోర్టు ఒప్పుకోదనమాట. ఈ విశ్లేషణ చూస్తుంటే సాధారణ ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థం కావాలి. కేవలం ఎవరిమీదైనా అనుమానం వచ్చినంత మాత్రాన అది సాక్ష్యమైపోదు. ఖచ్చితంగా. అలాగే డిజిటల్ ప్రింటౌట్లు కూడా సర్టిఫికేషన్ లేకుండా పనికిరావు. న్యాయవాదులు కూడా ఈ మల్ఘానా రిజిస్టర్లను చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే చైన్ ఆఫ్ కస్టడీ దెబ్బతింటే కేస్ తారుమారవుతుంది. అవును. అలాగే ఈ 65(b) సర్టిఫికేట్ లేని ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను కూడా వెంటనే అడ్డుకోవాలి గదా. నిజమే. చాలామంది ఈ సాంకేతిక సాక్ష్యాధారాల నియమాలు చూసి ఇదంతా అనవసరమైన రెడ్ టేప్ అనుకుంటారు. కానీ సామాన్యులను తప్పుడు కేసుల నుండి, అజాగ్రత్తగా చేసే పోలీస్ విచారణల నుండి రక్షించే అత్యున్నత రాజ్యాంగ కవచాలివి. పూరన్మల్ లాంటి వాళ్లకి ఈ చట్టాలే కదా శ్రీరామరక్ష. అయితే ముగించే ముందు ఒక ఆలోచన. చెప్పండి, ఏంటది?
ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్మ్. అలాగే డీప్ ఫేక్స్ విపరీతంగా పెరిగిపోయాయి. భవిష్యత్లో ఇలాంటివి ఇంకా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్ 65B లాంటి నియమాలు డిజిటల్ సాక్ష్యాల అసలు రూపాన్ని గుర్తించడానికి నిజంగా సరిపోతాయా? చాలా మంచి పాయింట్ లాగారు. అవునండి. లేక ఈ చట్టాలు పూర్తిగా కాలం చెల్లినవిగా మారుతాయా అనేది మనమందరం లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఏదేమైనా ఈరోజు ఈ సమగ్ర పరిశీలనలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం.